హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ మీకు యూస్ అయ్యే ఒక వీడియో నేను ఇప్పుడు చేయబోతున్నాను. అది ఏంటి అని అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా అప్కమింగ్ ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామ్లోని పీవైక్యూస్ బేస్డ్గా నేను అనాలిసిస్ చేశాను. సో టాపిక్ వైజ్ ఎంత వెయిటేజ్ వస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లోని అని నేను ఒక అనాలిసిస్ చేశాను. సో అది మీ ముందుకు తీసుకొచ్చాను. సో వెయిటేజ్ ఎందుకు తెలుసుకోవాలి మనము, ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ ఎందుకు అని అంటే మనకి వెయిటేజ్ బట్టి మనం దానికి అకార్డింగ్ మనం చదువుకుంటూ ఉండడం అనేది చాలా ఉత్తమమైనది నన్ను అడిగితే. వై? బికాస్ మీరు ఎంత ప్రిపరేషన్ అయ్యేది ఎందుకు, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి, జాబ్ కోసం మీరు చదువుతున్నారు. అంతేగాని మీరు ఏమిలో పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు, ఏ సబ్జెక్ట్లో పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు బ్లైండ్గా టాపిక్ వైజ్గా అన్ని టాపిక్స్ని మీరు ఎక్స్ట్రా టైం ఇచ్చి మీరు చదవాల్సిన అవసరం ఉండదు. వెయిటేజ్ కనుక తెలుసుకుంటే, వెయిటేజ్ తెలుసుకుంటే దానికి అకార్డింగ్ మీరు ఏ టాపిక్కి ఎంతెంత టైం ఇవ్వాలి అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. మీరు ఒక 1 to 2 క్వశ్చన్స్ వచ్చే టాపిక్ మీరు ఎక్కువసేపు చదివి దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఒక్కొక్కసారి ఆ 1-2 క్వశ్చన్స్లో నుండి కూడా రాకపోవచ్చు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత. మీరు చాప్టర్ మీరు ఎక్కువగా కష్టపడి చదువుకునేది అక్కడ అసలు క్వశ్చనే కనిపించకపోతే, లేదంటే ఒక క్వశ్చన్ కనిపిస్తే మీకు ఎలా ఉంటుంది? అందుకని వెయిటేజ్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పీవైక్యూస్లోని వెయిటేజ్ బట్టి మన ప్రిపరేషన్ అనేది ఉంటూ ఉండాలి. అప్పుడు మనకి ఎగ్జామ్లోని హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, వెయిటేజ్ బట్టి మనం సిలబస్ ఏంటి అన్నది తెలుసుకుని దానికి అకార్డింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అందుకని మీరు యాజ్ ఆస్పిరెంట్స్ మీరు పీవైక్యూస్ అన్నీ చూసి, జరిగిన ఎగ్జామ్స్ అన్నీ ఒక పేపర్స్ తీసుకుని ఏ టాపిక్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవన్నీ మీరు చూసుకోవడం, అవన్నీ రాసుకోవడం, నోట్ చేసుకోవడం, అనాలిసిస్ చేయడం అనేది క్వైట్లీ పాసిబుల్లే, బట్ ఇట్ కన్జ్యూమ్స్ లాట్స్ ఆఫ్ టైం. మీ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. అందుకే మీకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా నేను ఈ వీడియో మీకోసం, నేను ఆ స్ట్రెస్ అంతా నేనంతా అనాలిసిస్ చేసి మీకు ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకే, టాపిక్ వైజ్గా ఎంతెంత ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది నేను ఇక్కడ ఈ సెషన్లో మనం చూడబోతున్నాము. ఓకే, లెట్స్ గో ఇన్ టు టుడేస్ వీడియో. ఎవరైనా ఛానల్కి కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి, అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ క్లాసెస్ ఏదైనా చూడండి, సిలబస్ మీద కూడా క్లాసెస్ చేస్తున్నా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మీ కమెంట్స్, మీ ఒపీనియన్స్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. ఓకే, మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే, మీకు ఫర్దర్గా వీడియోస్ ఏమైనా సజెస్టెడ్ వీడియోస్ ఉన్నా కంటెంట్ పరంగా, లేదంటే మీకు ఏదైనా మీరు డిప్రెషన్లో ఉంది, ప్రిపరేషన్ పరంగా ఏమైనా మోటివేషన్ కావాలి అన్నా, ఎటువంటి పరంగా అయినా సరే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు నాకు. యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ గివ్ సజెషన్స్ ఫర్ మీ. ఓకే, లెట్స్ గో ఇన్ టు టుడేస్ వీడియో. రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ మ్యాథ్స్. అండ్ రైల్వేస్లో ఇంగ్లీష్ ఉండదు. ఇది ఒక చాలా ప్లస్ పాయింట్. చాలా మందికి ఇంగ్లీష్ భయం వేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు భయము, ఇంగ్లీష్ ఎందుకో తెలియదు, ఇక్కడ చదువుకునేస్తే అన్నీ కరెక్ట్గా వస్తున్నట్టే ఉంటుంది, బట్ ఎగ్జామ్కి వెళ్ళి అటెంప్ట్ చేస్తుంటే అన్నీ రాంగ్స్ అయిపోతున్నాయి అని అనుకునే ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి రైల్వేస్ అనేది ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఓకే, ఇంగ్లీష్ ఉండదు ఇక్కడ. అండ్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ మీకు 40 మార్క్స్కి ఉంటుంది. అండ్ మ్యాథ్స్, రీజనింగ్ 30 మార్క్స్ ఈచ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయిపోతాయి అక్కడికి. ఓకే, ఇంగ్లీష్ అనేది ఉండదు. ఫస్ట్ మనం రీజనింగ్ టాపిక్ చూద్దాం. ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఎంతెంత వెయిటేజ్ ఉంటుంది మనకి ఎగ్జామ్లోని అని. నేను ఇది ప్యూర్లీ పీవైక్యూస్ చేసి అనాలిసిస్ చేసి నేను మీ ముందు
పెడుతున్నాను, ఏది అనాలిసిస్ చేయకుండా జస్ట్ ఏదో నాకు అనిపించింది టాపిక్స్ రాసి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్గా అని చేసింది లేదు. ఓకే, 2021 జరిగింది ఆల్రెడీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్. సో దాని బేసిస్ మీద మెయిన్లీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ బేసిస్ మీద నేను ఈ అనాలిసిస్ చేశాను. సో దీని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. సో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వీడియో చూసిన తర్వాత వెళ్ళొద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకు కూడా యూస్ ఉంటుంది. ఓకే, సో సిరీస్ అనేది మనకి వెయిటేజ్ చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు. ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఎస్ఎస్సీలోస్ కూడా మీకు సిరీస్ మీద క్వశ్చన్స్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో 4 to 6 క్వశ్చన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సిరీస్ మీద. అండ్ ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ మీద 2 to 5 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో 2 to 5 క్వశ్చన్స్. అండ్ అలానే పజిల్స్ మీద మీరు 1 to 4 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వెన్ డయాగ్రామ్స్ 1 to 3 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలానే బ్లడ్ రిలేషన్స్ 1 to 2. సో బ్లడ్ రిలేషన్స్లో 1 to 2 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలానే సిలాజిజమ్స్లో 1 to 2 క్వశ్చన్స్. సో బ్లడ్ రిలేషన్స్, సిలాజిజమ్స్ నుంచి మీరు 1 to 2 క్వశ్చన్స్ యూ కెన్ అబ్జర్వ్. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్స్, వర్డ్ టెస్ట్ సీక్వెన్స్, మిస్సింగ్ నెంబర్, నాన్ వర్బల్ రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, వీటన్నిటి మీద 0 to 2 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ అన్ని టాపిక్స్, మిస్సింగ్ నెంబర్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్స్, అండ్ అలానే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ మీద 0 to 1 క్వశ్చన్. సో వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. సో వీ కాంట్ సే ఎగ్జాక్ట్లీ వస్తుంది అని. ఏంటి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ మీద. సో ఇది టాపిక్ వైజ్ నేను అనాలిసిస్ చేసింది మీకు. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా సరే వెయిటేజ్ ప్రకారం మీరు షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. అండ్ అలానే ఇంకొక విషయం ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఈ సెషన్లో మనము వెయిటేజ్ టాపిక్ వైజ్గా వెయిటేజ్ ఏంటి అని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. సో అలానే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీద స్ట్రాటజీ కావాలి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, అందరూ అప్లై చేసేసుకున్నారు, డేట్ కూడా అయిపోయింది. ఎగ్జామ్ అనేది జూలై తర్వాత జూన్, జూలై, సెప్టెంబర్ ఈ 3 monthsలో ఎప్పుడైనా ఉండొచ్చు, చెప్పలేదు ఎప్పుడు అనేది. టెంటేటివ్గా ఇచ్చారు అప్రాక్సిమేట్గా. సో జూన్ to సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉండొచ్చు. సో మనం ఏంటి అని అంటే ఒక 3 months ఉంది మనకి అని అనుకుని 3 months మనం ప్రిపేర్ అయ్యి మిగతా టైంలోని మనము రివిజన్ చేసుకుంటూ, మాక్ టెస్ట్ ఇచ్చుకుంటూ, పీవైక్యూస్ అటెంప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో 3 months స్ట్రాటజీ నేను ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ మీద కూడా ఇలానే ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేశాను. టాపిక్ వైజ్గా ఈసీ టు డిఫికల్ట్ టాపిక్స్ డివైడ్ చేసి సో దేనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి, సో ఇలాగ నేను స్ట్రాటజీ ప్రిపేర్ చేశాను. సో మీకు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఇలానే ఒక స్ట్రాటజీ కావాలి అని అనుకుంటే మీరు ఈ వీడియో అయిన తర్వాత ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. బికాస్ ఇది ఎగ్జామ్కి సంబంధించింది, ఎగ్జామ్లో వచ్చిన టాపిక్స్ యొక్క వెయిటేజ్కి సంబంధించింది కాబట్టి నేను జనరల్గా ఏ వీడియోస్కి చెప్పను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అని. ఓన్లీ ఇంపార్టెంట్ వీడియోస్ మీకు అవి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎక్కడైనా మిస్ అయితే దానికి మీ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది అని అనుకున్న వీడియోస్కి నేను ఇలా చెప్తున్నాను. వ్యూస్ కోసం, లైక్స్ కోసం నేను ఇలాంటివి ఏం చెప్పను. సో అందుకని యూ హ్యావ్ టు వాచ్ దిస్ టిల్ ది ఎండ్. సో వీడియో అయిన తర్వాత కింద స్ట్రాటజీ కావాలి అని అనుకుంటే స్ట్రాటజీ అని కింద కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను స్ట్రాటజీ మీద వీడియో చేయాలా వద్దా అని నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో మీరు కావాలనుకుంటే స్ట్రాటజీ అని కింద కమెంట్ చేయండి. ఇఫ్ యూ నీడ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్ట్రాటజీ. సో టాపిక్ పరంగా ఎన్ని డేస్ కేటాయించాలి అన్నది నేను క్లియర్గా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్స్ విత్ డేస్ నేను మెన్షన్ చేసి మీకు ఒక స్ట్రాటజీ ఇస్తాను. అది కూడా ఏంటి 3 months స్ట్రాటజీ. ఓకే, ముందే చెప్తున్నాను 3 months స్ట్రాటజీ నేను ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ స్ట్రాటజీ. Okay, so that's the message I want to give. So let's continue the video. Next, ఇంకా జనరల్ అవేర్నెస్లో మీకు ఎక్కువగా మీరు రైల్వేస్లో చూసుకుంటే ఎక్కువ వెయిటేజ్ జనరల్ అవేర్నెస్ స్టాటిక్ జీకేలో నుంచి వస్తుంది మీకు. ఓకే, స్టాటిక్ జీకే నుంచి వస్తుంది. 5 to 8 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టాటిక్ జీకే అంటే బుక్స్,
వాట్స్ అండ్ హానర్స్, ఇంకా లేక్స్, రివర్స్. సో ఇవన్నీ కూడా మనకి స్టాటిక్ జీకే కింద వస్తుంటుంది. ఓకే, సో ఆర్ట్ అండ్ కల్చర్ వేరు, స్టాటిక్ జీకే వేరు. అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్, ఫెస్టివల్స్ ఇవి కూడా స్టాటిక్ జీకే అనుకుంటుంటారు. బట్ కాదు, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మీకు 2 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టాటిక్ జీకే మీకు 5 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టాటిక్ జీకేలోని ఆల్రెడీ ఈ ఛానల్లో మీకు స్టాటిక్ జీకే మీద సెషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అవి కూడా మీకు ఎస్ఎస్సి అండ్ రైల్వే అన్ని ఎగ్జామ్స్కి మీకు యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, స్టాటిక్ జీకే. సో మీరు అక్కడి నుంచి కూడా కవర్ చేసుకోవచ్చు స్టాటిక్ జీకే. అండ్ సో ఆర్ట్ అండ్ కల్చర్ 2 నుంచి 4 క్వశ్చన్స్ వస్తుంటుంది. సో కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీలోని 4 to 6 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది వెయిటేజ్ ప్రకారం స్టాటిక్ జీకేకి. అండ్ దీని తర్వాత మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. సో జాగ్రఫీ సెషన్స్ కూడా ఆల్రెడీ ఛానల్లో స్టార్ట్ చేశాము. ఇది ప్రమోట్ చేయాలని కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కంటెంట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే యూ కెన్ ఫాలో దోస్ సెషన్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అండ్ అలానే జాగ్రఫీ నుంచి 4 to 6 క్వశ్చన్స్ మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ నుంచి 4 to 7 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, 4 to 7 ఇంకా ఎక్కువ కూడా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. రైల్వేస్లోని జనరల్ సైన్స్ అంటే ఏంటి? ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. సో ఇవే జనరల్ సైన్స్ అంటే. ఇంకేమి పైనుంచి ఏమి దిగిరాదు జనరల్ సైన్స్ అంటే. మనము 10th ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకున్న టాపిక్స్ అన్నీ, ఇప్పుడు కెమిస్ట్రీలో అనుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్, సో కెమికల్ రియాక్షన్స్, పీరియాడిక్ టేబుల్, ఇవన్నీ మనము 10th మనము హయ్యర్ స్కూల్స్లో, సెకండరీ లోయర్ స్కూల్స్లో మనం చదువుకున్నవే. సో ఈ టాపిక్స్ అన్నీ ఇక్కడ కవర్ అవుతుంది. బయాలజీ, రీప్రొడక్షన్, ఓకే, మన బాడీలో హ్యూమన్ ఆర్గాన్స్, హ్యూమన్ యొక్క ఆర్గానిజమ్స్, హ్యూమన్ రన్ అవ్వడానికి అయ్యే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నిటి గురించి, ఏ హార్మోన్ దేనికి ఇంపార్టెంట్, ఏ టిష్యూ దేనికి ఇంపార్టెంట్. సో ఇలా అన్నీ మనం ఆల్రెడీ స్కూల్ లెవెల్లో చదువుకుని ఉన్నాము. సో అవే టాపిక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏం కొత్తగా ఏం చదవాల్సిన ఉండదు, బట్ అవే ఇన్ డెప్త్గా మనము చదువుకోవాలి. అప్పుడు ఏంటంటే జస్ట్ పైన చదువుకుని ఉంటాము 10th క్లాస్లో అంతా. సో ఈ రైల్వేస్కి ఇంకొంచెం మ్యాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద మీకు 4 to 7 క్వశ్చన్స్ వస్తుంది. 10 క్వశ్చన్ 10 అని 4 to 7 అనేది 10 క్వశ్చన్స్ దాకా వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 2 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మోడర్న్ హిస్టరీ మీద 2 to 5 క్వశ్చన్స్ వస్తాయి మీకు. మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ మిడివల్ హిస్టరీకి వెయిటేజ్ తక్కువ ఉంటుంది మోడర్న్ హిస్టరీతో పోలిస్తే. సో ఫస్ట్ మీరు హిస్టరీ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసి అది అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏన్షియంట్ మిడివల్ హిస్టరీకి ఇవ్వండి. ఓకే, సో ఏన్షియంట్ మిడివల్ హిస్టరీకి ఎంత 1 to 2 క్వశ్చన్సే మీకు వస్తుంది. ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ మీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఇంత చదివితే 1-2 క్వశ్చన్లు వస్తాయా అని అనిపించవచ్చు. బట్ తప్పదు, జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు ఆ మాత్రం కష్టపడాలి. మీరు ఇంత కష్టపడిన తర్వాత మీకు కనుక జాబ్ వచ్చి మీరు జాబ్లో ఇన్ అయితే వచ్చే ఆ ఫీలింగ్, వచ్చే ప్రౌడ్ ఫీలింగ్ అనేది వేరు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు లైక్ గవర్నమెంట్ జాబ్లో ఏమొస్తుంది, దాని బదులు బిజినెస్ చేసుకుంటే నీకు లక్షల్లో వస్తుంది, కోట్లల్లో వస్తుంది, బిజినెస్ చేసుకుంటే ప్రాఫిట్స్ అని అంటుంటారు. బిజినెస్ చేసుకుంటూ ఉంటే, లేదంటే ప్రైవేట్ జాబ్స్లో, ప్రైవేట్ సెక్టర్లో మీరు కంపెనీ మారుతూ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటూ ఉన్నా కూడా మీకు శాలరీ ఎక్కువ వస్తుంటుంది. గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు, అందులో గ్రోత్ ఉండదు శాలరీ పరంగా, ఇలాంటివి చాలా వింటుంటారు మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలాగా. సో ఇలాగ చెప్పే వాళ్ళకి ఏంటి అని అంటే, ఇప్పుడు ఎనీథింగ్ అన్నీ మనకి సొసైటీలోని మనీ పరంగానే కాదు, కొన్ని సొసైటీలో రెస్పెక్ట్, కొంత సోషల్ స్టేటస్ అనేది కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని సొసైటీలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో ఏంటి ఇలాంటి ఫీలింగ్స్ ఏంటి, సొసైటీలో ఒక స్టేటస్, ఒక మంచి రేంజ్, సోషల్ వాల్యూ. సో ఇటువంటివన్నీ కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్కి మీకు అవైలబుల్ ఉంటుంది. అన్ని మనీతో ఎంత సంపాదిస్తున్నా అన్ని మనీతో తీసుకోలేము. కొన్ని ఏంటంటే
ఇలాగా మీకు సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్లో నేను ఫలానా డిపార్ట్మెంట్లో ఫలానా జాబ్ అని చెప్పి మీరు చెప్పి చూడండి. ఎవరైనా రిలేటివ్స్కి మీరున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మినిస్ట్రీలో ఇన్ అయ్యారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో రాసి, సో మీరు ఏమైనా ఇన్ అయ్యారనుకోండి, వాళ్ళే మీ రిలేటివ్స్ కానీ మీకు ఎవరైనా ఇలాంటి సలహాలు ఇచ్చుంటారు, రెండో సలహాలు. సో వాళ్ళే మీ దగ్గరకు అప్రోచ్ అయ్యి బాబు మాకు ఫలానా ఇది ఉందమ్మా, కొంచెం నువ్వేనా హెల్ప్ చేయగలవా, కొంచెం మాట్లాడగలవా, నీ ఇన్ఫ్లుయెన్స్లో నువ్వు అక్కడే కదా పనిచేసేది అని అంటారు. ఇప్పుడు మీరు ఆ రైల్వేస్లో ఇన్ అయితే రైల్వేస్ జాబ్స్లోని మీకు వాళ్ళకి రైల్వే టికెట్స్ పరంగా ఏమన్నా లాస్ట్ స్టేజ్లో మీకు వాళ్ళకి బుకింగ్స్ ఏమైనా అవ్వకపోయినా మీ దగ్గరకు అప్రోచ్ అయ్యి టికెట్స్ అంటే రైల్వే వాళ్ళకి సపరేట్గా రైల్వే ఎంప్లాయీస్కి కొంత కోటా ఉంటుంది, సో ఏమైనా మేనేజ్ చేయగలరా అని మీ దగ్గరకు అప్రోచ్ అవుతూ ఉంటారు. టికెట్స్ పరంగా ఏమైనా బుకింగ్ పరంగా ఇష్యూస్ అయితే ఇంకేమైనా ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, తొందరగా బుక్ అవ్వాలంటే అని మీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. సో సోషల్ వాల్యూ ఒక ఉంటుందన్నమాట. సొసైటీ పరంగా ఒక స్టేటస్, ఒక రేంజ్ ఉంటుంది. సో అది బిజినెస్ చేసుకునే వాళ్ళకి అంతంత సంపాదించే వాళ్ళకి కూడా అంతగా ఉంటారు. బట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనుకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో అన్నీ మనం డబ్బులతో శాలరీతో తీసి పడేయలేము. అండ్ అలానే టాప్ మోస్ట్ మీరు పోస్టులు చూసుకున్నా కానీ మీకు ల్యాక్స్లో వచ్చే గవర్నమెంట్ జాబులు కూడా ఉన్నాయి. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, 50,000 to 70,000 రేంజ్లోనే ఉంటారు, ఇంకా జీవితాంతం అంతే అని అనుకుంటారు. ఓకే, వాటికి వచ్చే అలవెన్సెస్ ఏంటి, వాటికి ఉన్న వాల్యూ, సొసైటీ పరంగా వాల్యూ ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలాంటి విషయాలు చెప్తుంటారు. బట్ మీరు డిస్కరేజ్ అవ్వద్దు. మీరు కంటిన్యూగా మీ ప్రిపరేషన్ మీదే ఉండండి, కన్సిస్టెన్స్గా ఉండండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. హార్డ్ వర్క్ చేయండి ఇన్ ఏ రైట్ వే. ఓకే, సో అది ఎకానమీ నుంచి మీకు 1 to 4 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎకానమీ నుంచి. అండ్ అలానే ఏన్షియన్ మిడివల్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. అండ్ అలానే స్పోర్ట్స్ గురించి కూడా మీరు 1 to 2 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్పోర్ట్స్ పరంగా. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ 40 మార్క్స్ కాబట్టి నేను ఇది ఒకవేళ స్ట్రాటజీ వీడియో చేస్తే అందులో కూడా నేను చెప్తాను. సో 40 మార్క్స్ కాబట్టి యూ నీడ్ మోర్ ప్రాక్టీస్ ఫర్ మ్యాథ్స్. ఓకే, వెయిటేజ్ కూడా ఎక్కువ కాబట్టి మీరు 2 to 3 అవర్స్ మీరు మ్యాథ్స్ మీద పెట్టండి. ఒకవేళ డెల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పికప్ కాని వాళ్ళు, పికప్ స్లోగా ఉన్న వాళ్ళు అనుకుంటే 5 అవర్స్ పెట్టినా తప్పు లేదు. ఓకేనా, మీరు ఏ సబ్జెక్ట్లో అయినా లోగా ఉన్నారని అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం ఇవ్వండి. ఇట్స్ ఓకే. స్ట్రాటజీ పరంగా స్ట్రాటజీ ప్రిపేర్ చేసేటప్పుడు 2 అవర్స్, 1 అవర్, 2 అవర్స్ అని చెప్పి చెప్పుకుంటూ పోవచ్చు. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ నీడ్ ఎక్స్ట్రా టైమ్, ఐ నీడ్ టు కీప్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఫర్ ది సబ్జెక్ట్, నాకు ఇది రావట్లేదు సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి అని మీకు అనిపిస్తే యూ కెన్ కీప్ దట్. ఓకే, మీకే తెలుస్తుంది మీరు ఎక్కడ లోగా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో లోగా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ మీరు బాగా క్యాచ్ చేయగలుగుతున్నారని మీకే తెలుస్తుంది. సో దానికి ప్రకారం టైం అనేది మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ మీరు రైల్వేస్లోని అబ్జర్వ్ చేసేది మెయిన్లీ ఆర్ఆర్పీ ఎన్టీపీసీ ఎగ్జామ్లోనంటే నెంబర్ సిస్టంలోని మీకు ఎక్కువ వెయిటేజ్ వస్తుంది. 5 to 7 క్వశ్చన్స్ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ సిస్టమ్ బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. నెంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేస్ ఎగ్జామ్స్కి. మీకు ప్యూర్ మ్యాథ్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది వెన్ కంపేర్ టు అర్థమెటిక్. సో ప్యూర్ మ్యాథ్స్ అంటుంటారు, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటుంటారు. సో ఆ ప్యూర్ మ్యాథ్స్ మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో అది మీరు బాగా చూసుకుని వెళ్ళాలి రైల్వేస్లో. అండ్ సింప్లిఫికేషన్స్ 3 to 6 క్వశ్చన్స్ రైల్వేస్లో అడిగే సింప్లిఫికేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రైల్వేస్ రాస్తుంటారు, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రైల్వేస్ రాస్తుంటారు. బట్ మీకు ఆ 2 ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే రైల్వేస్లో వచ్చే సింప్లిఫికేషన్స్ అనేది కొంచెం డీప్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వెయిటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మీరు రైల్వే ఎగ్జామ్స్ పరంగా ఎలా అడుగుతున్నాడో క్వశ్చన్స్ చూసుకుని దాని ప్రకారం మీ సింప్లిఫికేషన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, 3 to 6 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ అడుగుతాడు. నెంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు మీకు. ఓకే, డివిజిబిలిటీస్ రూల్స్ మీకు బాగా వచ్చి ఉండాలి. ఓకే, అండ్ డివిడెంట్, కోఎఫిషియంట్, రిమైండర్, ఈ యొక్క థీరం మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు నెంబర్ సిస్టమ్ మీద. ఇవి ఏంటంటే ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది మీకు, అది ఈజీయే కదా అని. బట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఆన్సర్ రాకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు, టైం కూడా మీకు మేనేజ్మెంట్కి సరిపోదు. సో అందుకని
మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా పెట్టగలుగుతారు. టఫ్ క్వశ్చన్స్ ఉన్న వాటి మీద ఈ ఈజీ క్వశ్చన్స్ మీద మిగిలిచిన టైం, టఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో వాటి మీద మీకు టైం అనేది మేనేజ్ చేసుకుని వాటి మీద పెట్టుకోవచ్చు. ఈజీ క్వశ్చన్స్ మీద మీరు టైం కన్సూమ్ చేస్తే ఇంకా టఫ్ క్వశ్చన్స్ మీద మీకు టైం సరిపోదు. ఓకే, సో రేషియో అండ్ ప్రపోర్షన్, మెన్సురేషన్ ఈ చాప్టర్స్ అనేది ఈజీ. మెన్సురేషన్ అంటే 2D 3D రెండు వస్తుంది. సో 2 to 4 క్వశ్చన్స్ మీకు ఈ 2 టాపిక్స్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ మెన్సురేషన్ 2 to 4. అండ్ ట్రిగ్నామెట్రీ ఇంట్రెస్ట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్ని క్వశ్చన్స్? 2 to 3 క్వశ్చన్స్. అండ్ జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 3 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, జామెట్రీ, ఆల్జీబ్రా. చాలా మందికి ప్యూర్ మ్యాథ్స్ చాలా హెడేక్గా ఉంటుంది. ఫార్ములాస్ చాలా ఉంటాయి, అవన్నీ బై హార్ట్ చేయాలి, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అర్థమెటిక్ మ్యాథ్స్ అనుకోండి, అది జస్ట్ మీరు లాజిక్ తెలిస్తే చాలు, కాన్సెప్ట్ తెలిస్తే చాలు, టైప్స్ ఆఫ్ మోడల్స్ తెలిస్తే చాలు, దాని మీద మీరు వెళ్ళిపోతూ ఉండొచ్చు. బట్ ప్యూర్ మ్యాథ్స్ అలా కాదు, మీకు చాలా మీ ఎఫర్ట్ చాలా పెట్టాలి, ప్రాక్టీస్ చాలా చేయాలి. ఓకే, ఫార్ములాస్ చాలా ఉంటాయి. సో దానికి అకార్డింగ్ మీరు ప్లాన్ చేసుకుని, షెడ్యూల్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. సో జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాఫిట్ అండ్ లాస్ 1 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలానే టైమ్ అండ్ వర్క్ పర్సంటేజ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ వర్క్ అండ్ పర్సంటేజ్. అండ్ డిఐ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 0 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్ అండ్ యావరేజ్ నుంచి 0 to 2 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, 0 to 2 క్వశ్చన్స్. సో ఇది అన్నమాట వెయిటేజ్. మీకు ఇక్కడ తెలుస్తుంది ప్యూర్ మ్యాథ్స్కి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది, నేను ముందే చెప్పాను. అర్థమెటిక్ తక్కువగా ఉంటుంది మ్యాథ్స్లోని. సో దానికి అకార్డింగ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ముందే, మీకు కనుక స్ట్రాటజీ వీడియో కావాలి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనుకుంటే కింద స్ట్రాటజీ అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ జూన్ టు జూలై సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, 6 months ఉంది కదా అని చెప్పి, 7 months ఉంది కదా అని మీరు నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు. టైం అనేది చాలా వాల్యుబుల్ మనకి. టైం ఉందనుకోండి, యూ కెన్ యూస్ ఇట్. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసేసేయండి. టైం ఉంది అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ ఇవ్వండి. సో అప్పుడు మీ యొక్క స్పీడ్ అనేది, మీ యొక్క యాక్యురసీ, మీ యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సిలబస్కి మీరు పెట్టుకోవద్దు. సిలబస్ తర్వాత ఇంకా చాలా ఉంది చేయాల్సింది. మీరు జాబ్ క్రాక్ చేయాలి అంటే సిలబస్ కంప్లీట్ చేయడానికి మీకు 6 months అవసరం లేదు. సో దానికి అకార్డింగ్ మీరు షెడ్యూల్ చేసుకోండి. మీకు ప్లాన్, స్ట్రాటజీ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. సో ఇది we will end this section for today. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. నేను చాలా కంటెంట్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇస్తాను, యూస్ఫుల్ కంటెంటే ఇస్తాను. వేస్ట్ వ్యూస్ కోసం, లైక్స్ కోసం నేను ఇవ్వను. ఓకే, ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. సో ఓకే, హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. మీరు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. సో స్టే ట్యూన్ టు ది ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సో until then, keep watching, keep studying. So bye aspirants, see you in the next video.